హాయ్ అండి, నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటనుకుంటున్నారా? చూసేసారు కదా, బేబీ పొటాటో అండి. అద్దరిపోయే కర్రీ, రోటీస్, చపాతీ, వెజ్ బిర్యానీ, నెక్స్ట్ వైట్ రైస్, దేంట్లోకైనా అద్దరిపోయే కాంబినేషన్ అని చెప్పొచ్చు. అద్దరిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ చిక్కదనంతో సూపర్గా ఉంటుంది. ముందు దానికోసం ఇలా బేబీ పొటాటోస్ తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న వాటిని చక్కగా పైన ఆ పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పక్కన పెట్టేసుకోండి. మీకు వీటిల్లో ఏదైనా పెద్దగా అనిపిస్తే హాఫ్కి కట్ చేసుకోండి. నేను గ్రేవీలోకి ఒక పెద్ద సైజ్ టొమాటో, నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజ్ ఆనియన్, చూసారు కదా, ఆనియన్ నెక్స్ట్ టొమాటో పెద్ద సైజ్ తీసుకుంటే మీకు ఎంత గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. చూసారు కదా, వీటిల్లో ఒక 2-3 ఆలులు పెద్దగా ఉన్నాయి. వాటిని నేను మధ్యలోకి హాఫ్ చేసుకుంటాను. వీటిల్లోకి మసాలా అండి, చెక్క, ఇలాచి, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, సోంపు, నెక్స్ట్ అల్లం పేస్టు. నేను దీంట్లో గరం మసాలా పౌడర్స్ ఏమి యూజ్ చేయట్లేదు, దీన్నే పేస్ట్ లాగా చేసి వేస్తాను. కర్రీ టేస్ట్ అయితే అమోఘం అండి. నెక్స్ట్ ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు. జీడిపప్పు ఉంటేనే మనకి గ్రేవీ చిక్కదనము, టేస్టు అద్దరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బేబీ పొటాటోని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుంది. మీరు వీటిని ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్ లాగా కూడా పెట్టుకోండి, బాగుంటుంది. నేను హోల్స్ ఇంకేం పెట్టలేదు. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ మనం పొటాటోస్ని ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కర్రీలో కూడా వేసుకోవాలి కాబట్టి ఇక దీంట్లో వేసుకొని ఒకసారి బాగా వాటిని దోరగా వేయించుకుంటూ కలుపుకోవాలండి. నిజంగా అండి ఈ కర్రీ ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. అసలు ఆ బేబీ పొటాటోస్ తింటుంటే నిజంగా అండి చాలా బాగుంటుంది. ఇదే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అద్దరిపోతుంది. ఎక్కువ మసాలాలు, స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా, లైట్గా, అలాగే మన పొట్టలోకి పోయిన తర్వాత ఎటువంటి గ్యాస్ ట్రబుల్స్ రాకుండా మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అలా, అంటే కొంచెం ఆలులు వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. బాగా మెత్తటి థిక్ పేస్ట్ అండి. అంత థిక్ పేస్ట్ అయితే మన కర్రీ బాగుంటుంది. కొంచెం బరకగా ఉన్నా ఏం పర్లేదు, కాకపోతే మనకు మధ్యలో తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి బాగా పేస్ట్లా చేసుకున్నామంటే గ్రేవీ చిక్కదనం సూపర్గా టెక్స్చర్ తోటి రెడీ అయిపోతుంది. చూసారు కదా, పొటాటోస్ అన్నీ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒకసారి కనుక వేయించుకున్నారంటే మంచి కలర్లో బాగా వస్తాయండి. చూసారు కదా, నేను వీటిని కొన్నిటిని కట్ చేసుకున్నాను పెద్దగా ఉంటే. మనకి ఆంధ్రాలో అయితే ఈ బేబీ పొటాటోస్ దొరకవండి, నార్మల్ పెద్దవే దొరుకుతాయి. ఆ పెద్దవాటితో కూడా మీరు హాఫ్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చూసారు కదా, పేస్ట్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. కాకపోతే ఇలా ఫుల్ పొటాటో అయితే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ మెథడ్లో. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎప్పుడు చేసేటువంటి రొటీన్ కర్రీస్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి బేబీ పొటాటోస్ వేగాయి కదా, నేను ప్లేట్లో తీసుకున్నాను. ఇంకా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక మనం దీంట్లోనే జీలకర్ర, సోంపు ఇంకా అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక నేను దీంట్లో ఇంకేం పోపు కూడా ఇంకేం అవసరం లేదు. ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఈ పేస్ట్లో ఉన్నటువంటి పచ్చి వాసన మొత్తం పోయేటట్టు చక్కగా వేయించుకోవాలి. ఎలా అంటే అందులో నుంచి మనకి ఆయిల్ పైకి తేలేలాగా మనకి పేస్ట్ అనేది ఎంత నీట్గా అయితే వేగుతుందో కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. లేదంటే పచ్చి వాసన వచ్చి మధ్యాహ్నానికి కర్రీ పాడైపోతుంది. ఇక అల్లం పేస్ట్ ఆయిల్లో వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందామండి. ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కదా, అడుగు అంటుకుంటుంది. చూసారు కదా, మంచి థిక్ పేస్ట్. నిజమండి కర్రీ మటుకు
ఎక్సలెంట్. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేము, అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ అండి. చూసారు కదా, ఇంకా దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేసుకుంటుంది. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం ఈ మిక్సీ జార్లోని కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో, పల్చగా కావాలా, లూజ్గా కావాలని దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను మీడియంగా, అంటే మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాకుండా మీడియం క్వాంటిటీగా చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ పడతాయని నేను తర్వాత యాడ్ చేసినట్టున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది అనుకుంటా. ఇదిగోండి, ఇది ఇక ఉడికేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద మొత్తం చిందుతుంది. బట్ కేర్ఫుల్గా చేసుకోండి. స్టవ్ మొత్తం ఇది కర్రీ చేసాక క్లీన్ చేసుకోలేకే కొంచెం ఇబ్బంది. ఇక మొత్తం ఆ చిటుకులు అంతా పైన పడితే మన చేతి మీద కూడా పడతాయని, నాకైతే చేతి మీద అది కొంచెం ఎగిరి పడిందా, ఆ చేతి మీద అలాగే బొబ్బొచ్చేసిందండి. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బొబ్బ చేతికి ఉంటుంది, గమనించండి, బొబ్బొచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా కారము ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది మనకి ఎంత వేగితే అంత నిలువ ఉంటుందండి. వేగకపోతే పచ్చివాసన వస్తుంది, కర్రీ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కర్రీని బాగా వేయించుకోవాలి. ఇక మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకున్నామంటే కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడే ఉడుగు పడుతూ ఉంది. మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఇంకా బాగా తుకతుక ఉడికేటట్టు ఆయిల్ పైకి వచ్చేసేయాలండి. అలా ఆయిల్ పైకి వచ్చిందంటేనే మనకి కర్రీ ఇది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఈ పేస్ట్ అని. మనం ఇక నెక్స్ట్ ఉర్లగడ్డలు కూడా వేసేసుకుందాము. కొంచెం ఉప్పు చూసుకోండి. చూసారు కదా, భలే చిక్కగా వచ్చింది కదండి. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువైంది అనిపించి కొంచెం కారం వేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, తగ్గింది. మరి ఉప్పు కారం మరి తక్కువ ఎక్కువ కాకుండా నార్మల్గా మీడియంగా ఉంటే బాగుంటుందండి. ఎక్కువ ఉంటే తినలేము, తక్కువ ఉన్నా కొంచెం తినొచ్చు, కానీ ఉప్పు కారం ఎక్కువైపోతే అస్సలు తినలేమండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవి తుప్పర్లన్నీ పైన ఎగిరెగిరి పడుతూ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయండి మూత పెట్టుకుంటూ. చూసారు కదా, ఆయిల్ అది పైకి వస్తూ ఉంది. నేను కలపడం ఆపానంటే మొత్తం కింద పడిపోతుందండి. అందుకని ఇంక చూసారు కదా ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకుంటూ ఇక నెక్స్ట్ వచ్చేసి ఆలు కూడా వేసుకుందాము. ఇక ఆలు వేసిన తర్వాత ఇంక మరీ ఎక్కువగా చిందుతుంది. చూసారు కదా, ఇక్కడ కింద కూడా కొంచెం పోయింది, నేను తుడిచేసాను. మీకు స్టవ్ మీద కూడా కనిపిస్తుంది కదా, పర్లేదులేండి, వంట అన్నాక పడుతూ ఉంటుంది, చిందుతూ ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడం మన వంతు. కర్రీ ఎట్లా చేసినా కర్రీ మటుకు